తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినటువంటి సందర్భంలో నేను ప్రస్తావించేది దుర్మార్గమైనటువంటి చర్య. పట్టాభి మాట్లాడింది తప్పే, ఆ మాట్లాడిన దానికి చట్టబద్ధంగా మాట్లాడాలి కానీ దాడులు చేయడం తప్పు. పైగా జగన్మోహన్ రెడ్డి బీపీ వస్తుంది కొంతమందికి అని దాన్ని సమర్థించే ప్రయత్నం చేయడం తప్పు అన్నటువంటి. ఆ రోజున కనీసం వాళ్ళని అరెస్ట్ చేయించి ఏ బెయిల్ మీదనో విడిచిపెట్టుంటే ఏమన్నా ఇదిగా ఉండేది. కానీ అందరినీ వదిలిపడేశారు. పైగా తెలుగుదేశం వాళ్ళ మీదనే కేసు పెట్టారు. ఇప్పుడు ఆనాటి పాపం నేడు వెంటాడుతోంది. ఏదైతే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో మంగళవారం అర్ధరాత్రి తర్వాత కొంతమందిని అదుపులో తీసుకున్నారు. 4 బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల వివరాలను గత 2-3 రోజులుగా సేకరించారు. విధ్వంసానికి పాల్పడిన వాళ్ళని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. దొండగల్లో గుంటూరుకు చెందిన వైకాపా నాయకులు కార్యకర్తలు ఎక్కువ మంది ఉన్నట్టు నిర్ధారించారు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని పసిగట్టి నిందితులు కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వీళ్లలో కొందరు తెలుగుదేశం పార్టీలో చేరతామని రాయబారాలు కూడా నడిపారట. అయినా పోలీసులు గుంటూరుకు చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వైకాపా నాయకులు, విద్యార్థి విభాగం నాయకుల కోసం గాలింపు చేపడితే కొందరు నాయకులని అదుపులోకి తీసుకున్నట్టు బయటకు వచ్చింది. మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.